వరంగల్ బల్దియాలో కొత్తగా కొలువుల్లో చేరిన కొందరు ఉద్యోగులు సభ్యత సంస్కారం మరిచి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కామ క్రీడలకు కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుంటున్నారు. ఉన్నతాధికారులు హెచ్చరించిన ఆ కామాంధుల్లో మార్పు రావట్లేదు. కొందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో బల్దియా ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతున్నారు. వరంగల్ బల్దియాలో కొత్తగా కొలువుల్లో చేరిన కొందరు ఉద్యోగులు సభ్యత సంస్కారం మరిచి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కామ క్రీడలకు కార్యాలయాన్ని అడ్డాగా మార్చుకుంటున్నారు. ఎన్నిసార్లు ఉన్నతాధికారులు హెచ్చరించినా ఈ కామాంధుల్లో మార్పు రావడం లేదు. కొందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో బల్దియా ప్రతిష్ట దెబ్బతింటోందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు ప్రభుత్వ ఉద్యోగులు చేరి ప్రజలకు సేవ చేయాల్సిన వారు పాడు పనులు చేస్తూ పట్టుబడ్డ ఘటన వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంది. వరంగల్ బల్దియాలో ఇటీవల ఉద్యోగాల్లో చేరిన ఇద్దరు వ్యక్తులు కామక్రీడలు చేస్తూ తోటి ఉద్యోగులు ఉన్నారనే ధ్యాస కూడా మరిచి అసభ్యంగా ప్రవర్తించడాన్ని మిగతా ఉద్యోగులు సెల్ ఫోన్ లో చిత్రీకరించి పై అధికారులకు అందించారు. అయితే పై అధికారులు వీళ్ళెవరు అనేది కూడా లోతుగా ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే తొలుత తోటి ఉద్యోగులు మందలిచ్చినప్పటికీ కూడా వాళ్ళ కామక్రీడలు మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా ఆఫీసులోనే ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో అయితే తోటి ఉద్యోగులు ఇలా వీడియో ఎవిడెన్స్ తీసి పై అధికారులకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పై అధికారులు ఎవరు అనే ఎంక్వైరీ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతానికైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కామక్రీడల విషయం అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి ఎవరు ఏంటి అనేది ఆ వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కూడా కొంత పేర్లు గోప్యంగా ఉంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే వాళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయా లేదంటే సస్పెండ్ చేస్తారా అనే విషయం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇంతకు ముందు సీనియర్ ఉద్యోగులు మందలించినప్పటికీ కూడా వాళ్ళు ఇలానే చేసిన వైనం కనబడిందని తోటి ఉద్యోగులు చర్చ చేస్తున్నారు. అయితే ఇది ఉన్నతాధికారుల దృష్టికి గతంలో తీసుకెళ్లినా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే వాళ్ళు రెచ్చిపోయి ఇలాంటి పాడు పనులు చేస్తున్నారు. అది ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం లోపల విధుల్లో ఉన్న ఉద్యోగులు చేయడంతో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొబైల్లో దీనికి సంబంధించి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఉన్నతాధికారులకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఒకవేళ ఇటీవలే ఉద్యోగుల్లో చేరిన ఆ యంగ్ ఉద్యోగులు పని చురుకుదనంలో ఉండాలి కానీ ఇలాంటి కామక్రీడల్లో ఉన్నారంటూ కూడా పలువురు హాస్యాస్పదంగా జోకులు వేసుకుంటున్న వైనం అయితే అక్కడ కార్పొరేషన్ కార్యాలయంలో చర్చ జరుగుతుంది. మా బిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.